సప్లై అమలు కార్మికుల ఐక్యత, సివిల్ సప్లై అమలు కార్మికుల ఐక్యత, సివిల్ సప్లై అమలు కార్మికుల ఐక్యత. సివిల్ సప్లై అమాలీల సమస్యను రాష్ట్ర ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ముందుకొచ్చినందుకు మీకు మొదట ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సివిల్ సప్లై యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు వరంగల్ కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం కోసం మేము ఇక్కడ నుండి బయలుదేరడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యలన్నిటిని కూడా పరిష్కరిస్తామని చెప్పి ఆనాడు ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేయడం జరిగింది. కానీ సివిల్ సప్లై అమాలీ కార్మికులకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రేట్ల ఒప్పందం జరుగుతుంది. ఆ పెంచినటువంటి రేట్లను జీవోను విడుదల చేసి కార్మికులకు డబ్బులు మరి కూలీ రేట్లను అందించడం జరుగుతుంది. కానీ 2024లో జరిగినటువంటి మరి కమిషనర్ ముందు జరిగినటువంటి యూనియన్ నాయకుల ముందు జరిగినటువంటి ఒప్పందం ప్రకారం హమాలీలకు రావాల్సినటువంటి కూలీ రేట్ల జీవోను మరి విడుదల చేయకుండా ఇప్పటి వరకు కాలయాపన చేయడం జరుగుతూ ఉన్నది. కార్మికులు రెక్కాడితే డొక్కాడేటువంటి కార్మికులు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి ధరలకు అనుగుణంగా రేట్లను పెంచాలని చెప్పి కార్మికులు డిమాండ్తో మరి ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికుల యొక్క సమస్య పరిష్కార దిశగా మరి పోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు సివిల్ సప్లై అమాలీ కార్మికులు ఏదైతే కమిషనర్ ముందు ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందం ప్రకారం కూలీ రేట్ల జీవోను విడుదల చేయాలని చెప్పి 1వ తారీఖు నుండి సమ్మె చేయడం జరుగుతూ ఉన్నది గోదాముల ముందు. కానీ కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే దున్నపోతు మీద వానపడ్డటువంటి సంధాన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనీసం కళ్ళు తెరిచి కూడా చూడనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కార్మికులు ఒక పక్క సమ్మె చేస్తూ ఉంటే ప్రైవేటు వ్యక్తులతోటి ఈరోజు కార్మికులను భయభ్రాంతులకు గురి చేసి ప్రైవేటు వ్యక్తులతో పని చేపిస్తామని చెప్పి బెదిరింపులకు గురి చేయడం జరుగుతూ ఉన్నది. కానీ గత ప్రభుత్వంలో కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటే ఆ సమస్యలన్నీ మేము పరిష్కరిస్తామని చెప్పినటువంటి ఈ పాలక వర్గం మళ్ళీ అదే తంతులోకి నెట్టివేయబడతా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కూలీ రేట్లను మరి నిర్ణయించారు. ఆ రేట్లు మరి వెంటనే జీవో విడుదల చేసి కార్మికులకు మరి అందే విధంగా చర్యలు చేపట్టాలని, లేకుంటే రానున్నటువంటి రోజుల్లో ఈ సమ్మెను మరింత ఉధృతం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎక్కడ తిరిగినా కూడా ఆ మంత్రులను గెరావ్ చేసి మరి వాళ్ళను నిలదీయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్. సివిల్ సప్లై అమ్మాలి కూలీ రేట్లను, సివిల్ సప్లై అమ్మాలి కూలీ రేట్లను జీవోను వెంటనే, కూలీ రేట్ల జీవోను వెంటనే, కూలీ రేట్ల జీవోను వెంటనే. సివిల్ సప్లై అమ్మాలి యూనియన్, సివిల్ సప్లై అమ్మాలి యూనియన్ పెంచిన కూలీ రేట్ల జీవోను వెంటనే, పెంచిన కూలీ రేట్ల జీవోను వెంటనే, సివిల్ సప్లై అమ్మాలి కూలీలకు పెంచినటువంటి జీవో నంబర్ వెంటనే.